సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఆఫ్ హ్యాక్ సెక్యూరిటీ. ఈ వీడియోలో మనం డిలీట్ అయిన ఫొటోస్, వాట్సాప్ మెసేజెస్ అన్నీ ఎలా రికవర్ చేయొచ్చా లేదా రియల్ ఫారెన్సిక్ మెథడ్లో అయితే ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం గైస్. ఇంకా మీరు ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనం ఈ వీడియోలో పెన్ డ్రైవ్లో డిలీట్ అయిన ఫైల్స్, పెన్ డ్రైవ్లో డిలీట్ అయిన మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఎలా రికవర్ చేయాలి, ఫొటోస్ ఎలా రికవర్ చేయాలి, వీడియోస్, మెసేజెస్ అన్నీ ఎలా రికవర్ చేయాలి నేర్చుకుందాం. మీకు ఆండ్రాయిడ్ మెసేజెస్, డిలీటెడ్ వాట్సాప్ టెక్స్ట్, డిలీటెడ్ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ఇవన్నీ ఎలా రికవర్ చేయాలో మీకు తెలియాలనుకుంటే నన్ను అయితే ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి గైస్. అండ్ ఈ వీడియోలో మనం యూజ్ చేయబోయే టూల్ వచ్చేసి అయితే అడాప్సీ. సో ఈ అడాప్సీ టూల్ ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఫైల్ డిలీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, యాక్చువల్గా ఇమీడియట్గా మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. ఫైల్ సిస్టంలో మాత్రమే డిలీట్ అవుతుంది, ఫైల్ రిఫరెన్స్ని రిమూవ్ చేస్తుంది, బట్ ఫైల్ అలానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే లైబ్రరీలో బుక్ ఉంటుంది, కానీ రికార్డ్స్లో ఆ బుక్ని డిలీట్ చేసేస్తారనమాట. సో బట్ అక్కడ ఆల్రెడీ లైబ్రరీలో బుక్ ఉంటుంది. సో అలా అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం యూజ్ చేయబోయే టూల్ వచ్చేసి అడాప్సీ. ఇది సైబర్ ఫారెన్సిక్ టూల్. ఇది మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అందరు ఈ టూల్ని యూజ్ చేశారనమాట. అండ్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ కొంచెం లైక్ అర్థమైతే చాలా ఈజీ టూల్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఓన్లీ మీ పెన్ డ్రైవ్, మీ మొబైల్ అండ్ ఓన్లీ మీకు ఆథరైజేషన్ ఉన్న దాని మీదనే చేయండి గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీని లోపల కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒక లైనెక్స్, లైక్ మీరు ఖాళీ లైనెక్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ లేదంటే మీరు ఉబుంటూ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు లైనెక్స్. అండ్ ఇక్కడ పెన్ డ్రైవ్ కావాలి అండ్ ఒక యూఎస్బీ పోర్ట్, అంటే మీ సిపియూకి ఒక యూఎస్బీ పోర్ట్కి మన పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయడానికి ఉండాలి. సో ఇందులో మనం యూజ్ చేయబోయే టూల్ వచ్చేసి అడాప్సీ. దాని నుంచి నేను చెప్పింది అదే. అండ్ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం పెన్ డ్రైవ్ని అయితే కనెక్ట్ చేయాలి గైస్. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నా పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసి అయితే ఉంది, రెహమాన్ అని. సో ఇక్కడ ఆల్రెడీ పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ ఉంది. సో ఇందులో ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు, నార్మల్ ఫైల్స్ ఉన్నాయి ఇందులో. సో ఇందులో ఇక్కడ ఏం ఫైల్స్ లేవు గైస్, నా దాంట్లో చూడండి ఈ పెన్ డ్రైవ్లో అయితే ఏం ఫైల్స్ లేవు. ఇది ఒక స్క్రీన్ రికార్డ్ ఒక్కటి ఉంది. సో నేను దీన్ని డిలీట్ చేస్తాను, చూడండి దీన్ని డిలీట్ చేద్దాం ఫస్ట్ అదే మనం. సో దీన్ని కూడా డిలీట్ చేద్దాం, నో ప్రాబ్లం. యా, ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక టెర్మినల్ ఓపెన్ చేసుకొని పెన్ డ్రైవ్స్, లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ దాని పెన్ డ్రైవ్స్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ సేవ్ అయిందో అన్నీ చూపిస్తాయి అనమాట. దాని కమాండ్ వచ్చేసి ఎల్ఎస్బిఎల్కి. ఇక్కడ చూడండి నాకు 28.9 GB ఇక్కడ రన్ మీడియా సత్యారమణ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎస్డిసి 1. సో ఇది వచ్చేసి అయితే మనది పెన్ డ్రైవ్ లొకేషన్ అనమాట. పెన్ డ్రైవ్ అయితే ఆల్రెడీ మనకి వెరిఫై అయిపోయింది. సో రాంగ్ డిస్క్ సెలెక్ట్ చేస్తే సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చూసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం అన్మౌంట్ చేయాలి. అంటే మనం ఆల్రెడీ పెన్ డ్రైవ్ని అన్మౌంట్ చేయాలన్నమాట. అన్మౌంట్కి కమాండ్ సుడో umount/dev/sdc1. సో నా దాంట్లో ఆల్రెడీ నేను అన్మౌంట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఈ కమాండ్ యూజ్ చేసి అన్మౌంట్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డైరెక్ట్ అన్మౌంట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి నార్మల్గా ఒక డీడీ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. డీడీ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో నేనైతే ఈ వీడియోలో చెప్పట్లేదు. మీరు కావాలనుకుంటే నన్ను అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, ఎలా చేయాలి, మొబైల్కి కూడా ఎలా ఇమేజ్ మీరు ఎలా జనరేట్ చేసుకోవాలి, మీరు ఎలా యూజ్ చేయాలని నన్ను అయితే ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే నార్మల్గా మీరు ఎల్ఎస్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ pendrive.dd కనిపిస్తుంది మీకు. ఇది డీడీ ఫైల్ గైస్ ఇది. సో మీరు ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా చూసుకుంటే మీకు ఇక్కడ pendrive.dd ఇక్కడైతే కనిపిస్తుంది గైస్ ఇక్కడ మీకు. అండ్ నెక్స్ట్ చేయబోయే టూల్ ఏంటంటే ఇక్కడ బిగినర్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ పెన్ డ్రైవ్ని టెస్ట్ చేస్తారు గైస్. సో డైరెక్ట్ పెన్ డ్రైవ్ని టెస్ట్ చేసినప్పుడు పెన్ డ్రైవ్ అనేది మనకి అక్యురేట్ డేటా అయితే చూపించదు అండ్ డిలీటెడ్ ఫైల్స్ మాత్రం చూపించదు అనమాట. ఇక్కడ ఫారెన్సిక్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫారెన్సిక్ ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎలా క్రియేట్ చేయాలో నన్ను అయితే కాంటాక్ట్ అయితే నేను చెప్తాను గైస్. సో ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు అడాప్సీ అనే టూల్ని ఎలా యూజ్ చేయాలి. సో అడాప్సీ అనే టూల్ని యూజ్ చేయడానికి డైరెక్ట్గా మీరు కాలినెక్స్ సిస్టమ్ వాడితే ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ టూల్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేయడం అయితే చూపిస్తున్నాను మీకు. sudo apt install adopsy-y అంటే ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది గైస్. ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ అడాప్సీ ఈజ్ ఆల్రెడీ ద న్యూయెస్ట్ వర్షన్ అని ఉంది. సో ఇక్కడ నో లాంగర్ రిక్వైర్డ్ అందే ఈ అన్న అవసరం లేని అనమాట. ఇక్కడ ఆల్రెడీ చూడండి అడాప్సీ ఈజ్ ఆల్రెడీ న్యూయెస్ట్ వర్షన్, ఆల్రెడీ మనకైతే న్యూయెస్ట్ వర్షన్ ఖాళీ త్రూ అయితే వచ్చేసింది అనమాట. సో దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు, దీన్ని స్టార్ట్ చేయడానికి అడాప్సీ అని టైప్ చేస్తే చాలు. అడాప్సీ అని టైప్ చేస్తే
మనకి ఇక్కడ ఒక హాస్ట్ లింక్తో అయితే లోకల్ హాస్ట్లో అయితే ఒకటి రన్ అవుతుంటారు గైస్. ఇక్కడ చూడండి, ఓపెన్ అండ్ HTML బ్రౌజర్ ఆన్ ది రిమోట్ హాస్ట్ అండ్ పేస్ట్ దిస్ URL అని టర్న్ ఉంది. సో దీన్ని అయితే కాపీ చేసుకుందాం. ఫస్ట్ మనం కాపీ చేసుకొని ఇక్కడ ఒక బ్రౌజర్ లైక్ నేను ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసుకుంటున్నా. మ్యాక్సిమం లైనక్స్ సిస్టమ్స్లో ఫైర్ ఫాక్స్ ఉంటుంది, సో అదే ప్రిఫర్ చేయండి. నేను ఫైర్ ఫాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్, చూడండి పేస్ట్ అండ్ గో. ఇక్కడ చూసుకుంటే అన్ఏబుల్ టు కనెక్ట్ అంటారు. సో మళ్ళీ ట్రై చేద్దాం మనం. సారీ ఇక్కడ మళ్ళీ ట్రై చేద్దాం గైస్. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. సో అరే ఓకే బ్రో, ఇక్కడ నేను ఇది ఆపేస్తాను. కెనాట్ ఓపెన్ లాగిన్. సో ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఓపెన్ అయిపోయింది గైస్, చూడొచ్చు ఇక్కడైతే ఓపెన్ అయిపోయింది. ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇది అటాప్సీ ఇంటర్ఫేస్ మాత్రం ఇలా ఉంటుంది గైస్. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, యూ డోంట్ నీడ్ జావా స్క్రిప్ట్ టు యూజ్ అటాప్సీ అండ్ ఇట్ ఈస్ నాట్ రికమెండ్ దట్ వి టర్న్ ఆఫ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అని కనిపిస్తుంది. సో మనం ఏంటంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ని అయితే ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫైర్ ఫాక్స్లో ఎలా చేయాలంటే, ఇక్కడ అబౌట్ ఈస్ టు కాన్ఫిగ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకి ప్రొసీడ్ విత్ కాషన్ అనేది వస్తుంది. మనమైతే కాన్ఫిగరేషన్స్ అయితే చేంజ్ చేయాలి గైస్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి గైస్. ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు మనకి లైక్ ఒక్క నిమిషం. ఓకే, జావా స్క్రిప్ట్ ఇక్కడ ఎనేబుల్ డిసేబుల్ అయినట్టుంది. సో దీన్ని అయితే మీరు ఎనేబుల్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు గైస్ ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ని. సో ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ నా దాంట్లో ఆల్రెడీ కేస్ అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో మీకు కేస్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేర్పిస్తా గైస్. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ న్యూ కేస్ అని ఉంది కదా, సో ఇక్కడ న్యూ కేస్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కేస్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్, ఇన్వెస్టిగేటర్ నేమ్స్ ఇలా అయితే కనిపిస్తుంది గైస్. ఇక్కడ చూడండి కేస్ నేమ్ అనేది ఉంది. సో ఎగ్జాంపుల్ అని నేను ఇస్తున్నా, ఎగ్జాంపుల్ కేస్ అని ఇస్తున్నా. ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే నేను లైక్ పెన్ డ్రైవ్ అని ఇస్తున్నా గైస్. ఇక్కడ పెన్ డ్రైవ్ _forensic లైక్ ఇలా ఇస్తున్నా. ఇన్వెస్టిగేషన్ నేమ్స్ అండ్ హ్యాక్స్ అని ఇస్తున్నా, హ్యాక్ సెక్యూరిటీ అని ఇస్తున్నా గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ కేస్ మీద ట్యాప్ చేసి మనకైతే కేస్ అయితే క్రియేట్ అవుతుంది గైస్. ప్లీజ్ సెలెక్ట్ యువర్ నేమ్ ఫ్రమ్ ది లిస్ట్ అని ఉంది. సో ఇక్కడ నేను ఇచ్చిన నేమ్ ఒకటే, హ్యాక్ సెక్యూరిటీ అని ఇచ్చిన. సో ఇదే ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ హాస్ట్ నేమ్, ఇక్కడ యాడ్ అండ్ న్యూ హాస్ట్ అని ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే హాస్ట్ నేమ్ అడుగుతుంది గైస్. హాస్ట్ నేమ్ మీరు ఇష్టం వచ్చింది అండి. డిస్క్రిప్షన్ కూడా మీ ఇష్టం గైస్, ఏదైనా ఇవ్వచ్చు. నేను పెన్ డ్రైవ్ ఫారెన్సిక్ అని ఇస్తున్నా. టైమ్ జోన్ వచ్చేసి IST, మన ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే ఇచ్చేసాను గైస్. ఇవన్నీ ఆప్షనల్ గైస్ ఇవన్నీ. సో మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీరు కొద్దిగా రీసెర్చ్ చేసి మీరు తెలుసుకోండి అదేంటో. మీరు నా త్రూ నేర్చుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్తో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం యాడ్ హాస్ట్ అనేది ఇచ్చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి అయితే యాడ్ ఇమేజ్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం యాడ్ ఇమేజ్ అని క్లిక్ చేసినాం. ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ యాడ్ ఇమేజ్ ఫైల్ అని ఒకటి ఉంటుంది. సో మనం దీని మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు ఇమేజ్ ఫైల్ యొక్క లొకేషన్ అడుగుతుంది. సో ఇక్కడ లొకేషన్ చూసుకుంటే మనం ఒక న్యూ ట్యాబ్ తీసుకుందాం గైస్. ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకుంటే ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకుందాం. లైక్ LS అని కొడితే ఇక్కడ మనకి pendrive.dd ఉంది. సో ఇక్కడ మనకి పాత్ చూసుకోవాలి. PWD చూసుకుంటే ఇక్కడ పాత్. సో ఇది పాత్ గైస్ ఇక్కడ. సో మనం దీన్ని కాపీ చేసుకుందాం అండ్ ఇక్కడ ఇది పేస్ట్ చేసేసి, సో ఇక్కడ మనం పేస్ట్ చేసే, సో ఇక్కడ /pendrive.dd సో ఇది మన పాత్ గైస్. ఇది DD అనేది అయితే DD ఇమేజ్ గైస్ ఇది. సో నేనైతే ఇక్కడ పాత్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా గైస్. చూడండి /pendrive.dd ఇక్కడ అయిపోయింది రండి. ఇది డిస్క్ ఇమేజ్ గైస్. సో ఇది డిస్క్ ఇమేజ్ యూజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఇంపోర్ట్ మెథడ్ ఏంటంటే మీరు సిమ్ లింక్ అయితే యూజ్ చేయండి గైస్, ఎందుకంటే ఫాస్ట్ ఉంటుంది అండ్ అక్యురేట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకైతే కేస్ అయితే క్రియేట్ అయిపోతుంది గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అయితే డెస్క్, ఇదేమో C, ఇది మన మెయిన్ ఫోల్డర్ గైస్. ఇది NTFS ఫైల్ ఫార్మాట్లో అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అనలైజ్ అని క్లిక్ చేస్తే మనకి టు స్టార్ట్ దిస్ వాల్యూమ్ చూస్ అండ్ అనలైజ్ మోడ్ ఫ్రమ్ ద ట్యాబ్స్. ఇక్కడ ఫైనలైజ్ కీవర్డ్ సెర్చ్, ఫైల్ టైప్, ఇమేజ్ డీటెయిల్స్, మెటాడేటా, డేటా యూనిట్, సో ఇలా అవుతున్నాయి. సో ఇక్కడ నేను ఫైల్ అనాలిసిస్ అని చూసిన. ఇక్కడ చూడండి వ్యూ దగ్గర
మనకి ఆల్ డిలీటెడ్ ఫైల్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే చూడండి గైస్, ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ నేను డిలీట్ చేసిన ఇందాక నేను డిలీట్ చేసిన ఫైల్ కూడా వచ్చేసింది అనమాట మనకి. సో ఇది నేను ఇందాక డిలీట్ చేసిన ఫైల్. ఇక్కడ మనం ఇక్కడ నుంచే మనం దీన్ని రికవర్ చేసుకోవచ్చు. మనం కావాలంటే అది వ్యూ చేయొచ్చు. లైక్ ఓన్లీ మనం వీడియోసే కాదు, ఫైల్సే కాదు, ఇమేజెస్, దాని నుంచి మెటాడేటా, సో మనమైతే చాలా చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్న మన కీవర్డ్ సెర్చ్ అంటే మనకు కావాల్సిన కీవర్డ్తో మనం సెర్చ్ చేయొచ్చు. లైక్ వాళ్ళు ఏమైనా డిలీట్ చేసినారా మనకు కావాల్సినవి, లేకుంటే ఏమన్నా సెన్సిటివ్ డేటా ఏమైనా డిలీట్ చేసినారా అని మెటా డేటా కూడా యూజ్ చేయొచ్చు గైస్. ఇక్కడ మనం లైక్ ఆ ఇమేజ్ ఎప్పుడు తీసినారో, సో ఏ టైంకి తీసినారో, దాన్ని ఏ లొకేషన్లో తీసినారో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ అనాలిసిస్లో మనకి డిలీట్ అయిన ఫైల్స్ అన్నీ ఉంటాయి గైస్. ఇక్కడ చూడండి, డిలీట్ అయిన ఫైల్స్, ఇందాక డిలీట్ చేసిన ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి గైస్ ఇక్కడ. సో మనం ఇలా ఓపెన్ చేసుకొని మనం ఆ వీడియో కూడా చూడొచ్చు గైస్. ఇక్కడ డిలీటెడ్ ఫైల్ రికవరీ మోడ్ ఇట్లా కూడా మనం రికవర్ చేసుకోవచ్చు గైస్ ఇది. సో మీరు ఇది ఇంకా డీప్గా నేర్చుకోవాలి, ఇది ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే నన్ను అయితే ఇన్స్టాగ్రామ్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. మీరు ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.